చిన్న ప్రశ్న లేవనెత్తినాం. అయ్యా, మహాలక్ష్మిలో 3 ప్రోగ్రాములు ఉన్నాయి. 1 ఉచిత బస్సు, 2 గ్యాసు, 3 ఆడబిడ్డలకు ఇస్తానన్నటువంటి 2500. ఈ గ్యాస్ కానీ తర్వాత ఉచిత బస్సు కానీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నాయి. వాళ్ళు ఈ రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలు పేదరికానికి దిగువన ఉన్నాయి అనంటే 90 లక్షల మంది అర్హులైనటువంటి మహిళలు ఉన్నట్టు ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉన్నది. ఈ 90 లక్షల మంది మా మహిళా ఆడబిడ్డలకు వీళ్ళ 15 మాసాల పాలనా కాలంలో 37,500 రూపాయలు బాకీ పడ్డారు ఒక్కొక్క ఆడబిడ్డకు. మరి 37,500 రూపాయల స్కీమ్ అమలుగాక 3,000 ఇచ్చినటువంటి 2 అమలు చేసి మేము మహాలక్ష్మి అమలు చేసినామని అంటా ఉన్నారు. ఇది ద్రోహం, ఇది దుర్మార్గం, ఇది అన్యాయం. అంటే బయట మాట్లాడినటువంటి మాట కంటే రెట్టింపుతోని ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిళ్ళు అనంటే శాసన మండలి హుందాతనాన్ని, చట్టసభల విశ్వసనీయతను ప్రహసనంగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది.